Namaste people, welcome to our channel. Today's our topic is pulse amplitude modulation. First of all, pulse amplitude modulation lo poye mundu manam first pulse modulation ante ento chuddam. First of all, pulse modulation anedi further ga manaki two types divide aitayi. Entidi pulse analog modulation okati and second one entidante pulse digital modulation. And here మనకి ఇక్కడ ఇవి పల్స్ అనలాగ్ మోడ్యులేషన్ ఫర్దర్గా మనకి PAM PPM అండ్ PDMగా డివైడ్ అవుతాయి. అంటే ఈ పల్స్ PAM అంటే పల్స్ యాంప్లిట్యూడ్ మోడ్యులేషన్, PPM అంటే పల్స్ పొజిషన్ మోడ్యులేషన్ అండ్ PWM అంటే పల్స్ విడ్త్ మోడ్యులేషన్. అండ్ ఆల్సో మనం దీన్ని ఈ PWMని మనం పల్స్ డ్యూరేషన్ కూడా అనుకోవచ్చు. అండ్ హియర్ ఇక్కడ మనకి పల్స్ డిజిటల్ మోడ్యులేషన్ అనేది ఫర్దర్గా టూ టైప్స్ డివైడ్ అవుతాయి. ఒకటి PCM అండ్ సెకండ్ వన్ ఏంటిదంటే DM. అండ్ ఇప్పుడు మనం టుడేస్ అవర్ టాపిక్ ఏంటిది PAM కదా. PAM అంటే పల్స్ యాంప్లిట్యూడ్ మోడ్యులేషన్. అంటే ఇందులో మనకి క్యారియర్ అనేది పల్స్. సో ఇక్కడ మనకి క్యారియర్ అనేది వ్యారీ అవుతుంది విత్ రెస్పెక్ట్ టు ది మోడ్యులేటింగ్ సిగ్నల్, దాన్ని PAM అని అంటాం. సో ఇప్పుడు దీని డెఫినేషన్ pulse amplitude of the carrier pulse is varies with accordance with the modulating signal is called PAM. అంటే మనకి ఇందులోకి పల్స్ అనేది క్యారియర్, ఈ క్యారియర్ సిగ్నల్ అనేది విత్ రెస్పెక్ట్ టు ది మోడ్యులేటింగ్ సిగ్నల్ మనకి ఇది వ్యారీ అవుతుంది. సో దీన్ని మనం PAM అని అంటాం. సో ఇక్కడ ఈ PAM అనేది మనకి టూ టైప్స్ ఉంటాయి. ఏంటిది ఒకటేమో సింగిల్ పొలారిటీ, PAM అండ్ సెకండ్ థింగ్ డబుల్ పొలారిటీ PAM. సో ఇక్కడ ఫస్ట్ మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి సింగిల్ పొలారిటీ PAM. అంటే ఇందులో మనకి ఏంటిదంటే మనకి పల్స్ అనేది ఓన్లీ ఒక పాజిటివ్ సైడ్ మాత్రమే మనకి ఆప్టెన్ అవుతుంది ఇందులో. సో అంటే ఇన్ దిస్ PAM the pulse occurred in ఓన్లీ పాజిటివ్ సైడ్. అందుకే మనం దీన్ని సింగిల్ పొలారిటీ PAM అని అంటాం. అంటే ఇప్పుడు మనం దీని వేవ్ ఫార్మ్స్ ఎట్లా అంటే మన మెసేజ్ సిగ్నల్ ఎట్లా ఉంటుంది, మన క్యారియర్ అండ్ మన అవుట్పుట్ S ఎట్లా ఆప్టెన్ అవుతాయి అంటే ఫస్ట్ మనకి ఇందులో మెసేజ్ సిగ్నల్ ఏంటిది అనలాగ్ సిగ్నల్, అంటే కంటిన్యూస్ వేవ్ ఫార్మ్ కదా, అంటే సైన్ వేవ్. నెక్స్ట్ ఇక్కడ మనకి క్యారియర్ ఏంటిది మనకి పల్స్. సో మనకి ఇది క్యారియర్ సిగ్నల్, ఇది టైమ్ ఇన్ మిల్లీ సెకండ్స్. ఇక్కడ మనకి ఇది వోల్టేజ్ అనుకోవచ్చు, లేకపోతే ఆర్ఎల్స్ మనం ఇది యాంప్లిట్యూడ్ అని కూడా అనుకోవచ్చు, ఆర్జిన్. నెక్స్ట్ మనకి అవుట్పుట్ S అంటే ఏంటిది S అంటే ఈ సింగిల్ పొలారిటీ కాబట్టి ఓన్లీ మనకి పాజిటివ్ సైడే మనకి సిగ్నల్ అనేది ఆప్టెన్ అవుతుంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీన్ని ఎన్వలప్ అనేది డ్రా చేసుకోవాలి. ఎన్వలప్ ఏంటిదంటే ఇక్కడ మెసేజ్ సిగ్నల్ ఎన్వలప్ అనేది మనం ఇలా డ్రా చేసుకోవాలి. అండ్ ఇక్కడ మనం ఇచ్చిన క్యారియర్ సిగ్నల్ ఉంటుంది కదా పల్స్, ఈ పల్స్ అనేది ఇందులో అనేది వ్యారీ అవుతుంది విత్ రెస్పెక్ట్ టు ది మెసేజ్ సిగ్నల్. సో మనకి ఇది అవుట్పుట్ S అండ్ ఇది క్యారియర్ సిగ్నల్ C అండ్ ఇది M మెసేజ్ సిగ్నల్. అండ్ ఇది మన సింగిల్ పొలారిటీ ఆఫ్ PAM సిగ్నల్. And now we discuss about the double polarity PAM.
డబుల్ పొలారిటీ పిఎం అంటే ఏంటిదంటే మనం దీన్ని ఎట్లా డిఫైన్ చేయొచ్చు అంటే మనకి ఇక్కడ పల్సెస్ అనేవి అక్కర్ ఇన్ బోత్ పాజిటివ్ అండ్ నెగటివ్ సైడ్. దీని డెఫినేషన్ అంటే ఇన్ దిస్ పిఏఎం the pulsar occurred in both పాజిటివ్ అండ్ నెగటివ్ సైడ్స్. అందుకే మనం దీన్ని డబుల్ పొలారిటీ పిఎం అని అంటాం. దీన్ని మెసేజ్ సిగ్నల్ అండ్ క్యారియర్ సిగ్నల్ అండ్ అవుట్పుట్ అనేది మనకి ఎస్ఎఫ్టీ అనేది 2 వేస్లో మనం డ్రా చేసుకోవచ్చు. ఎట్లా అంటే ఫస్ట్ మనం మెసేజ్ సిగ్నల్ని ఇద్దాం. మెసేజ్ సిగ్నల్ ఏంటిది, ఇక్కడ అనలాగ్ సిగ్నల్ కదా. సో అనలాగ్ సిగ్నల్ ఎప్పుడైనా కంటిన్యూస్ ఉంటుంది. అండ్ హియర్ ఇక్కడ మనకి పల్స్ అంటే ఇట్లా డ్రా చేసుకోవాలి పల్స్. సో మనకి ఇది సి కదా, ఇది M. అండ్ నెక్స్ట్ ఇయర్ మనకి S అంటే మనం చెప్పాం కదా ఇక్కడ మనకి అవుట్పుట్ 2 వేస్ ఉంటుంది అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం S(T1) ఎట్లా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇందులో మనకి న్యాచురల్ శాంప్లింగ్ అండ్ ఫ్లాట్ టాప్ శాంప్లింగ్ అనేది అంటాం దీన్ని మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 2 సైడ్స్ కాబట్టి పాజిటివ్ అండ్ నెగటివ్ కాబట్టి బోత్ సైడ్స్ మనం ఎన్వలప్ అనేది డ్రా చేసుకోవాలి మెసేజ్ సిగ్నల్ది. ఇక్కడ మన ఫస్ట్ ఇది న్యాచురల్ శాంప్లింగ్ కాబట్టి మనం నార్మల్గా న్యాచురల్గా మనకి ఇందులో పల్సెస్ అనేవి డ్రా చేయాలి. న్యాచురల్ శాంప్లింగ్ కాబట్టి ఇట్లా. దిస్ ఈస్ అవర్ 2 అవుట్పుట్ సిగ్నల్స్ ఆఫ్ ది పిఏఎం. ఇది S(T1) అండ్ ఇది S(T2). ఫస్ట్ S(T1) అనేది ఇది న్యాచురల్ శాంప్లింగ్. అండ్ హియర్ ఇది ఏంటిదంటే ఫ్లాట్ టాప్ శాంప్లింగ్. అంటే ఇక్కడ మనకి యాంప్లిట్యూడ్ పీక్ అనేది ఇట్లా ఫ్లాట్ ఉంటుంది కాబట్టి సో దీన్ని మనం ఫ్లాట్ టాప్ శాంప్లింగ్ అని అంటాం. అండ్ ఇక్కడ న్యాచురల్, ఇది ఇక్కడ న్యాచురల్ అండ్ యాంప్లిట్యూడ్ అనేది. సో ఇది న్యాచురల్ శాంప్లింగ్. సో దిస్ ఈస్ అవర్ వీడియో గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.